నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మురళి. కేంద్రంలో 11 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలోనూ కూడా పవర్లోకి రావాలని చూస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్ల చొప్పున గెలుచుకొని మంచి ఊపు మీద ఉంది పార్టీ. రాష్ట్రంలో 2028 టార్గెట్గా క్యాడర్ని ప్రిపేర్ చేస్తోంది. ఈ మధ్యనే రాష్ట్ర చీఫ్ను నియమించింది. అధ్యక్ష పోస్టును ఆశించిన వారిలో లాస్ట్ బెంచ్లో ఉన్న వ్యక్తికే హైకమాండ్ పట్టాభిషేకం చేసిందన్న విమర్శ ఉంది. అప్పటి నుంచి గుర్రుగా ఉన్న రాజాసింగ్, ఈటల వంటి నేతలు పార్టీ అధిష్టానంపై ఒంటి కాలిపై లేస్తున్నారు. బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ను పార్టీని పక్కన పెట్టింది. సీనియర్ ఎమ్మెల్యేని కూడా చూడకుండా నిర్ణయం తీసుకుంది. తాజాగా ఎంపీ ఈటల రాజేందర్ బరస్ట్ అయ్యారు. పార్టీ పెద్దలపై హాట్ కామెంట్స్ చేశారు. ఎవడైతే నాకేంటి, నా అవసరం పార్టీకి ఉందని తెలుసుకోవాలంటూ ఈటల హైకమాండ్ పెద్దలనే టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. కడుపులో కత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తే సహించేది లేదని ఘాటు వ్యాఖ్యలే చేశారు ఈటల. వాడు సైకోనా, సాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ధైర్యం చేస్తున్నాడు, వాడిని నేర్చుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం, కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. గతంలో హుజూరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈటలను లోకల్ క్యాడర్ హైదరాబాద్లో కలిసింది. లోకల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని వాపోయింది. దీంతో ఆవేశం తట్టుకోలేక ఈటల బరస్ట్ అయ్యారు. 20 ఏళ్ల పాటు హుజూరాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఈటల బీఆర్ఎస్లో పొసగక బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్లో ఓటమి పాలయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎంపీ అయ్యారు. తెలంగాణ అధ్యక్ష పదవి ఆశించిన ఈటల అది రాకపోవడంతో హైకమాండ్పై కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. లోకల్లో కార్యకర్తలకు కమిటీల్లో ప్రాధాన్యత తగ్గడం, అధ్యక్ష పదవి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తాజాగా చేసిన వ్యాఖ్యల ద్వారా పార్టీ గీత దాటారా అనే చర్చ బీజేపీ వర్గాల మొదలైంది. తన ఇంటికి వచ్చిన కార్యకర్తలను చూసి కంట్రోల్ తప్పారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ క్రమశిక్షణ పార్టీగా చెప్పుకుంటారు. అలాంటి పార్టీలో ఓపెన్గా ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈటల. ఇదంతా ఆవేదనతో వచ్చిన క్యాడర్ను చూసి కంట్రోల్ తప్పారా? అసంతృప్తితో ఇలా మాట్లాడాల్సి వచ్చిందా? ఈటల వాడిన పదాలు, వార్నింగ్లను బీజేపీ హైకమాండ్ ఎలా చూస్తోంది? ఏదైనా అసంతృప్తి ఉంటే నేరుగా ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలకు చెప్తే ఏం జరిగిందో ఏమో ఆ ప్రయత్నం చేయకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఢిల్లీ పెద్దలకు రుచించకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇక ఒకప్పుడు పార్టీకి ఏకైక ఎమ్మెల్యేగా గెలిచారు రాజాసింగ్. అలాంటి కరుడుగట్టిన హిందుత్వవాది రాజాసింగ్ రాజీనామా చేస్తేనే బీజేపీ వదిలేసుకుంది. పార్టీకి దూరమైన రాజాసింగ్ను చూశాకైనా ఈటల రాజేందర్ ఎందుకు నియంత్రణ కోల్పోయారు? తాను తీసుకునే నిర్ణయం వల్ల ఎవరికి నష్టమో తెలుసుకోవాలని అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు ఈటల. ఈ తరహా ప్రవర్తనను బీజేపీ పెద్దలు తేలిగ్గా తీసుకుంటారా? 4 గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యను రచ్చ చేసుకున్నది ఎవరు అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇక ఈటల రాజేందర్ తాజా కామెంట్స్పై బండి సంజయ్ నుంచి కానీ ఆయన వర్గం నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. అంతా హైకమాండ్ చూసుకుంటుందని సైలెంట్ అయ్యారు. మరి సమస్య పరిష్కారానికి ఢిల్లీ పెద్దలు ఎలాంటి చికిత్స చేస్తారు? ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చేలా ఈటలతో పాటు బండిని ఢిల్లీ పిలిచి మాట్లాడతారా, లేక ఎవరో ఒకరిపై చర్యలు తీసుకొని క్రమశిక్షణకు పెద్దపీట వేస్తారా? ఈటల బండి ఎపిసోడ్ ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఇప్పుడు అందరిలోనూ ఆశ్చర్యం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అప్డేట్స్ అందిస్తారు. ఎస్ శ్రీకాంత్, ఈటల చేసినటువంటి కామెంట్స్ నేరుగా రాష్ట్ర నాయకత్వానికి కాదు, కేంద్ర నాయకత్వానికే ఇచ్చినటువంటి ఒక వార్నింగ్ లాగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈటలను బయటికి పంపాలనా, లేకపోతే ఈటలను సొంత గూటికి పంపాలనా అనేటువంటి ఒక ఉద్దేశం. మరోవైపు కార్యకర్తలు కూడా చర్చ జోరుగా జరుగుతోంది. హుజూరాబాద్ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు దాదాపుగా మళ్ళీ మీరు బీఆర్ఎస్లోకే రావాలి అనేటువంటి ఒక హింట్ ఇచ్చినట్టు, లేకపోతే ఒక చిన్న ఆహ్వానం పలికినట్లుగా అప్పుడున్నప్పుడే బాగున్నారనేటువంటి రకరకాలైనటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి కదా. అసలు అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈటల రాజేందర్ విషయంలో ప్రస్తుతానికి అంటే బీఆర్ఎస్ గర్వాపసి అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి లేదు. సో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అనుకోవచ్చు. బట్ ఈటల రాజేందర్ నిన్న చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే ఖచ్చితంగా కేసీఆర్ తో ఈక్వల్ గానే ఢీ కొడుతూ ఆయన మాట్లాడారు. సో ఇట్లాంటి నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూసేటువంటి అవకాశం లేదు. మోర్ ఓవర్ ఏంటంటే బీజేపీ నుంచి బయటికి వెళ్ళేది లేదు, బట్ బీజేపీలోనే ఉంటా, బీఫామ్ ఇవ్వకపోతే ఎట్లెట్లు ఎవరో చూస్తామని చెప్పేసి ఈటల రాజేందర్ నిన్న తన హుజూరాబాద్ చెందినటువంటి కార్యకర్తలు ఎవరైతే వచ్చారో వాళ్ళను మెన్షన్ చేస్తూ మాట్లాడినట్టు, అంటే వాళ్ళకు ధైర్యం ఇస్తూ మాట్లాడినటువంటి ఈ పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో నిన్న కార్యకర్తలు సాటిస్ఫై అయి వెళ్ళిపోయారు.
ఈటెల రాజేందర్ నిన్న అంటే మొన్నటి వరకు వేరు, నిన్నటి నుంచి వేరు. సో ఇప్పుడు బండి వర్సెస్ ఈటెల రాజేందర్ స్పష్టంగా కనిపిస్తోంది. దీంట్లో చర్చించాల్సినటువంటి విషయం ఏంటంటే, కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నంత వరకు కూడా బయటపడినటువంటి విభేదాలు ఎందుకు రామచంద్రరావు అధ్యక్షుడిగా రాగానే బయటికి విభేదాలు వస్తున్నాయి? రామచంద్రరావును ఎందుకు ఎవరు అంటే ఓన్ చేసుకోలేకపోతున్నారు? రామచంద్రరావు వీళ్ళందరినీ సమీకృతం చేయలేకపోతున్నారా? సో ఎవరి స్థాయి ఏంటి, నువ్వెంత, నీ లెక్కెంత అని మాట్లాడుతున్నటువంటి మాటల వెనుక చాలా అర్థాలు మనం తీసుకోవచ్చు. సో కిషన్ రెడ్డి ఉన్నంత వరకు సైలెంట్ గా ఉన్నటువంటి కేడర్ అధ్యక్ష మార్పు జరిగిన తర్వాతనే ఎందుకు ఇట్లాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బండి సంజయ్ హుజురాబాద్ వెళ్లి ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉందో, ఇక్కడ నాకు ఎందుకు తక్కువ వచ్చాయి, ఇక్కడ నాకు ఎందుకో కొంతమంది అంటే పనిచేసిన వాళ్ళకే నేను బీఫామ్లు ఇస్తా అని చెప్పి మాట్లాడితే, బీఫామ్లు ఇచ్చేది బండి సంజయ్ కాదు, బీఫామ్లు ఇచ్చేది భారతీయ జనతా పార్టీ. సో ఇట్లాంటిది పార్టీ వర్సెస్ ఒక ప్రతినిధిగా చూస్తే గనక ఖచ్చితంగా ఈటెల రాజేందర్ నిన్న చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, నాది ఉద్యమ చరిత్ర, కేసీఆర్ తో కొట్లాడి కేసీఆర్ తో పాటు కొట్లాడినటువంటి చరిత్ర, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులతో పాటు సమానంగా ధీటుగా ఎదుర్కొన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి కొట్లాట నాది, ఉద్యమ నేపథ్యం నాది. అట్లాంటి ఉద్యమకారుని తో పాటు ఏదైతే మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ ఉందో దాంట్లో నేను గెలిచినటువంటి ఎంపీని ఎక్కడో హుజురాబాద్ నుంచి వస్తే ఇక్కడ నన్ను హక్కులు చేసుకున్నారు, పని ఒత్తిడి వల్ల రాలేకపోతున్నాను. పూర్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినా గానీ ఇక్కడ ఈటెల రాజేందర్ దగ్గరికి వచ్చే పని చేశాను. ఈటెల రాజేందర్ దగ్గర నుంచే ప్రచారం మొదలు పెట్టారు ఆయన. సో అట్లాంటి గడ్డ ఈ షామీర్పేట అడ్డా అని చెప్పి బీజేపీ అడ్డా అని చెప్పి బీజేపీని ఎక్కడ తక్కువ అంచనా వేయలేదు, బీజేపీని భుజాన మోస్తూనే బండి సంజయ్ కు చురకలు అంటించారు. సో ఇట్లాంటి నేపథ్యంలో రేపు రోజున బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ వర్గపోరు ఖచ్చితంగా బయటకు వచ్చింది. మరోవైపు కొండా విశ్వేశ్వరరెడ్డి గాని, అటు రఘునందన్ గాని, పైడి రాకేష్ రెడ్డి గాని, అటు ధర్మపురి అరవింద్ గాని వీళ్ళెవరూ కూడా పార్టీ అధిష్టానంతో రాష్ట్రంలో సఖ్యతగా లేరు. సో తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏమిటి అన్నటువంటి చర్చ నడుస్తుంది. సో ఈటెల రాజేందర్ వాట్ నెక్స్ట్ అంటే, ఈటెల రాజేందర్ అఫ్ కోర్స్ కేసీఆర్ తో ఈక్వల్ గా ఉంటారని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. హరీష్ రావును, ఈటెల రాజేందర్ ని, కేసీఆర్ ని, వీళ్ళ ముగ్గురిని ఏకపక్షంగా ఏకఘాటుగా చూడాలి. అఫ్ కోర్స్ కేటీఆర్ తర్వాత స్థాయి ఎవరు అంటే ఈటెల, హరీష్ రావు వీళ్ళిద్దరిని కూడా సమానంగా చూసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కూడా ఉద్యమకారులు కాబట్టి. ఆ తర్వాతనే కేటీఆర్ వస్తారు, ఆ తర్వాతనే కవిత వస్తారు. సో ఇట్లాంటి నేపథ్యంలో అఫ్ కోర్స్ ఈ ఈటెల గీత దాటారా అంటే, ఈటెల గీత దాటడం పక్కన పెడితే ఈటెల బీజేపీకి అల్టిమేటం ఇచ్చారు. సో నన్ను కాదని పోతే మీకే నష్టం, కలుపుకొని పోతే మీకే లాభం అని చెప్పేసి గతంలో బీజేపీ పరిస్థితి ఏంది కరీంనగర్ జిల్లాలో, ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంది, ఈటెల రాజేందర్ జాయిన్ అయిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటని చెప్పేసి ఈటెల రాజేందర్ స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అల్టిమేటం భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. ఈటెల గీత దాటారా అంటే, ఈటెల గీత దాటినట్టు ఒకవేళ భారతీయ జనతా పార్టీ డిక్లేర్ చేస్తే గనక అఫ్ కోర్స్ ఇప్పటికే రాజాసింగ్ విషయంలో డిక్లేర్ చేసి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చాలా భంగపాటు గురైంది. ఒకవేళ ఈటెల విషయంలో కూడా అదే జరిగితే గనక బీసీలకు అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ అన్నది మాత్రం స్పష్టంగా భారతీయ జనతా పార్టీ పరోక్షంగా ఒప్పుకున్నట్టు అవుతుంది. మురళి, అంటే ఈటలను పంపించేటువంటి ప్రయత్నం అంటారా, లేకపోతే అసలైనటువంటి బీజేపీ వాదులు, వలసవాదులు అనేటువంటి రకరకాలుగా చర్చ కూడా గతం నుంచి కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామం? ఏదైతే అధ్యక్ష పీఠాన్ని ఆశించారో వలసవాదులకి ఏ విధంగా ఇస్తారు, అసలైనటువంటి బీజేపీ వాదులకి ఇస్తారనేటువంటి నానుని కూడా అధిష్టానం నిజం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ కోణంలో చూడకూడదు. సో పార్టీపరంగా చూసుకుంటే రామచంద్రరావుకి ఇవ్వడంలో తప్పేం లేదు. ఎందుకంటే రామచంద్రరావు 40 ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారు, లాయల్ గా ఉన్నటువంటి వ్యక్తి. రామచంద్రరావుని అఫ్ కోర్స్ మనం ఇంటర్వ్యూ చేసినట్టు, ఈవెన్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ టైంలో కూడా బీసీలకు దూరం అయ్యారా అంటే లేదు, బీసీ ముఖ్యమంత్రి అవుతారు, అది పార్టీ నిర్ణయం, నాకు ముఖ్యమంత్రి అవ్వాలన్నటువంటి ఆలోచన లేదు, పార్టీ ఏది నిర్ణయిస్తే అదే. సో ప్రస్తుతానికి మాత్రం నేను అధ్యక్షుడిగా నన్ను నియమించాలని, అధ్యక్షుడిగా ఉన్నానని చెప్పేసి రామచంద్రరావు చెప్పారు. కానీ పార్టీ నిర్ణయం కాదు, పార్టీ నిర్ణయాలన్నీ కూడా ప్రజలను ఉద్దేశించి ప్రజాపక్షంగా ఉండాలి. ప్రజలు నిర్ణయం తీసుకున్నది దాన్నే పార్టీ శిరోధార్యంగా భావించాలి. సో ప్రజల్ని కాదని, కార్యకర్తల్ని కాదని, సో పార్టీ అంటే ఓన్ డిసిషన్ తీసుకుంటోంది, కనీసం గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా తీసుకుంటుంది నిర్ణయాలు అనడంలో. ఒకటి అధ్యక్ష విషయంలో, సేమ్ టైం బండి సంజయ్ రాజాసింగ్ విషయంలో, ఈ ఇద్దరి విషయంలో మాత్రం ఖచ్చితంగా పార్టీ కొంత తప్పటడుగు వేసిందని చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిప్రాయం మేరకు. బట్ ఈ విషయంలో మాత్రం పార్టీకి భారీ నష్టం వాటింది. ఇప్పటికే కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీ సర్వనాశనం అయిపోతుందని మాట్లాడారు. ఈటెల రాజేందర్ రెబల్ జెండా ఎగరేశారు. అటు రాజాసింగ్ పూర్తిగా పార్టీ నుంచే బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వెళ్ళిపోవడం మీన్స్ వెళ్ళిపోవడం వేరు, ఎల్లగొట్టడం వేరు. సో రాజాసింగ్ ని బయటికి గెంటేశారని చెప్పాలి. సో ఇది బీజేపీకి ఎంతవరకు లాభం అనేది మాత్రం చూడాలి. రేపొద్దున నియోజకవర్గాల పునర్విభజన జరిగితే
భారతీయ జనతా పార్టీకి నియోజకవర్గ అంటే అటు ఉత్తర భారతం మొత్తం కూడా కలిసి వస్తుంది, అధికారంలో ఉంటాం అన్నటువంటి ఒక ధీమాతోనే ఈ రోజు తెలంగాణను పట్టించుకోవట్లేదు అన్నటువంటి ఆ పరిణామాలు కూడా ఈ రోజు తెలంగాణ రాజకీయాలు చూస్తే అర్థమవుతుంది భారతీయ జనతా పార్టీ విషయంలో. మురళి, రాష్ట్ర నాయకత్వం ఏదైనా సరే కేంద్ర నాయకత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలని శిరసావహిస్తామనేటువంటి మాట అయితే చెప్తోంది. కానీ ఈటల వర్గం చెప్తున్నటువంటి మాట రాష్ట్ర నాయకత్వంలో చక్రం తిప్పారు కాబట్టి అదంతా కూడా కేంద్ర నాయకత్వం పాటిస్తోంది అనేటువంటి ఒక విషయం ఈటల విషయంలో పర్టికులర్ గా అలా చూడొచ్చంటారు. అది ఖచ్చితంగా, ఎందుకంటే ఈటల విషయంలో ఒకవేళ అంటే ఈటల రాజేందర్ అధ్యక్షుడిగా రాబోతున్నారు కాబోతున్నారు అన్నది జగమెరిగినటువంటి సత్యం. సో ఈటల అధ్యక్షుడు అన్నది ప్రపంచం మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. ఈటలకు ఆఫ్ కోర్స్ ఢిల్లీకి పిలుపు రావడం జరిగింది, ఈటల వెళ్లి రావడం జరిగింది, అంతా ఓకే అయ్యారు అన్నటువంటి వాదనలు కూడా వినిపించాయి. ఈటలకు అంటే కొంత అదే అనధికారికంగా వెళ్లి కలవడాలు, పుష్పగుచ్చాలు ఇవ్వడాలు, బొకేలు ఇవ్వడాలు, శాలువా కప్పడాలు ఇవన్నీ జరిగాయి. సో ఈటల రాజేందర్ అధ్యక్షుడు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. బట్ ఆల్ ఆఫ్ సడన్ గా జరిగినాయి అంటే ఇందులో వర్గపోరు ఉంది. కొంతమంది క్రియాశీలకంగా ఇటు రాజాసింగ్ విషయంలో కానీ ఇటు ఈటల రాజేందర్ విషయంలో కానీ పాత అధ్యక్షులు ఎవరైనా కానీ ఆ అధ్యక్షులు కొంతమంది ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈటల రాజేందర్కు వెళిస్తే గనక బీజేపీ సిద్ధాంతం కాకుండా తెలంగాణ సిద్ధాంతం వస్తుంది అన్నటువంటి ప్రపోజల్ ఆ జాతీయ అధిష్టానానికి పంపించారు. పార్టీ సిద్ధాంతం మిస్ అవుతుంది అన్నటువంటి లైన్ ఒకటి ఉంటుందన్నది ఇక్కడ బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తుంది, కొంతమంది మేధా వర్గాల నుంచి వినిపిస్తుంది. సో అందుకే ఒకవేళ ఈటలను పక్కన పెడితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు ఉండే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. చూద్దాం ఎలాంటి పరిణామాలు ఉంటాయో. కేంద్ర నాయకత్వం ఒకలాగా, రాష్ట్ర నాయకత్వం ఒకలాగా ఉంటుందనేటువంటి మాట కేంద్ర నాయకత్వం చెప్పిందే, రాష్ట్ర నాయకత్వం శిరసావహిస్తుంది అనేటువంటి మాట. అలాగే ప్రశాంత్ కరీంనగర్ నుంచి మా ప్రతినిధి, అలాగే నిజామాబాద్ నుంచి శ్రీకాంత్ ఇద్దరు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా కరీంనగర్ ప్రతినిధి ప్రశాంత్తో మాట్లాడదాం. ప్రశాంత్, ఏంటి కరీంనగర్ రాజకీయాలు ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ గా ఉంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఏమనుకుంటున్నారు? ఈటల చేసినటువంటి కామెంట్స్ నేరుగా చేసినటువంటి విమర్శల కిందే చూస్తున్నారు. బండి వర్గం ఏం చెప్తోంది? అప్డేట్స్ ఏంటి అసలు? రైట్ వంశీ, ప్రధానంగా ఉత్తర తెలంగాణలోనే కరీంనగర్కు ఒక ప్రత్యేక రాజకీయ పరిస్థితులు ఉంటాయి. ఇక తెలంగాణ ఉద్యమం అయితేనేమి, గతంలో చాలా ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది కరీంనగర్ నుండి బీజేపీ ఈ 4 రోజుల పరిణామాలు మనం చూస్తా ఉన్నాం. బీజేపీకి సంబంధించి ప్రధానంగా పూర్తిగా బీజేపీలో వర్గపోరు, ఆ వర్గపోరు ఏదైతే బండి సంజయ్ సైకిళ్ల పంపిణీ తర్వాత జరిగిన పరిణామాలు, ఆయన చేసిన హాట్ కామెంట్స్ కి సంబంధించి, ఆ తర్వాత ఒక్కసారిగా గౌతమ్ రెడ్డి రాజీనామా, ఆ తర్వాత బండి పూర్తిగా ఈటల వర్గం అంతా పూర్తిగా నిన్న నివాసానికి వెళ్ళడము, ఈటల నివాసం దగ్గర వారి ఆవేదన వ్యక్తపరచడము, ఈటల కూడా పూర్తిగా ఆయన కంట్రోల్ తప్పి మాట్లాడారా లేదు, ఆయన లోపలున్న భావావేశాలతో పూర్తిగా మిళితమై మాట్లాడారా అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తా ఉంది. ఒక్కసారిగా ఈ యొక్క ఇద్దరి మధ్యలో తారా స్థాయికి చేరింది ఆ వర్గపూర్ విషయంలోనే. ప్రధానంగా ఇక ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు సంబంధించి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ తావిస్తోంది. ఒకానొక దశలో బీజేపీ ఇక అధికారంలోకి వస్తుంది తెలంగాణలో రానున్న 2029 టార్గెట్ పెట్టుకొని ఇప్పటికే అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ 2 వర్గాలు, కరీంనగర్ చాలా ప్రాధాన్యతమైంది కాబట్టి ఈ 2 వర్గాలు, ఒకవైపు సెంట్రల్ మినిస్టర్ గా బండి సంజయ్ ఉన్నారు, మరొక వైపు మల్కాజిగిరి ఎంపీగా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఇక ఈటల రాజేందర్ ఉన్నారు. వీరిద్దరి మధ్యలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అధిష్టానానికి కొంత ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ కూడా ఈ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఒకవేళ బండి సంజయ్ మిమ్మల్ని అధ్యక్ష పదవికి ప్రపోజ్ చేశారనేది కూడా వినిపిస్తా ఉంది. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారంటే, బండి సంజయ్ ఎవరు, అధిష్టానానికి సంబంధించి నన్ను అధిష్టానం నిర్ణయించింది, ఈ వీరిద్దరి ఫైట్ వల్ల పార్టీకి పూర్తి నష్టం వస్తుంది అనేది కూడా ఆయన చెప్తున్న వ్యాఖ్యలు. అదేవిధంగా చాలా మంది నాయకులు ఖచ్చితంగా పార్టీకి నష్టమే అని కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా పార్టీకి నష్టం అని వారు చెప్పడమే కాదు, గ్రౌండ్ లెవెల్లో చూసినట్టయితే నిన్న జరిగిన పరిణామాలకు సంబంధించి ఇక ఇటు ఈటల వర్గాన్ని మనం కదిపినా కూడా ఇక దీని గురించి మేమేం మాట్లాడదలుచుకోలేదు. ఇక ఈటల పూర్తిగా మాకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇది ఇంతటితోటి వదిలేద్దాము, ఖచ్చితంగా సోషల్ మీడియాలో మేము ఎన్ని ట్వీట్లు పెట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా దీన్ని ఇంతటితోటి వదిలేద్దాం అనేది కూడా ప్రధానంగా వాళ్ళు చెప్తున్న సందర్భం. అదేవిధంగా మనం నిన్న జరిగిన ఇష్యూకి సంబంధించి బండి సంజయ్ని కలిసే
పరిస్థితి అంటే కలిసే Yes, ప్రశాంత్, దిశగా ప్రశాంత్. ముందుకు అడుగులేసినప్పుడు ప్రశాంత్ Yeah, yeah, చెప్పు. ఒక నిమిషం మీరు లైన్లోనే ఉండండి. ఇక నిజామాబాద్ నుంచి శ్రీకాంత్ మా ప్రతినిధి కూడా లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏంటి బీజేపీ పార్టీలో అసలు ఏం జరుగుతోంది అనేటువంటి ఒక మాట, కీలకంగా ఉన్నటువంటి నేతలు ఇద్దరూ కూడా ఆ స్థాయిలో సరే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా జరుగుతున్నటువంటి ప్రత్యక్ష యుద్ధం ప్రచ్ఛన్న యుద్ధం కింద మొత్తాన్ని కూడా పరిగణిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి, భారతీయ జనతా పార్టీలో ఏం జరగబోతోంది, రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయి, అధిష్టానం ఏ విధమైనటువంటి డెసిషన్ తీసుకుంటుంది అనేటువంటి మాట. రాజా సింగ్ విషయంలో అంత సీనియర్ నాయకుడు, భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికైనటువంటి ఏకైక ఎమ్మెల్యేగా కూడా రాజా సింగ్కి పేరున్నటువంటి నాయకుడినే పక్కన పెట్టినటువంటి ప్రస్తుత పరిస్థితి. వలస వచ్చినటువంటి నాయకుడిగా కూడా పేరున్నది ఈటలకి. దీనికి సంబంధించి బండి సంజయ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది అధిష్టానం అనేటువంటి కొన్ని కామెంట్స్. అసలు భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతోంది, కార్యకర్తలు ఏం చెప్తున్నారు అక్కడ? మురళి, భారతీయ జనతా పార్టీ ఒక గతంలో అంటే మనము బండి సంజయ్ అధ్యక్ష మార్పుల విషయంలో కూడా చూసినాం. కొన్ని అనూహ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటోంది కేంద్రం. ఎందుకంటే కార్యకర్తలు నాయకులు ఊహించని రీతిలో మొన్నటికి మొన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పీఠాన్ని కూడా అసలు అప్పటి వరకు ఆ పేరు వినిపించలేదు, కానీ చివరి నిమిషంలో రామచంద్రరావు గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బీసీలకు తెలంగాణలో బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించినప్పటికీ చివరి నిమిషంలో అనూహ్యంగా రామచంద్రరావును తెరపైకి తీసుకురావడంతో నిన్న ఈటల ప్రస్తావన కావచ్చు, ఈటల రాజేందర్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఒక విధమైనటువంటి గందరగోళ పరిస్థితి బీజేపీలో నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ పార్టీ లైన్, పార్టీ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ పోతామని చెప్పేసి బీజేపీ నాయకులు, పెద్ద నాయకులు చెప్తున్నప్పటికీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లో కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, కార్యకర్తల అభిప్రాయం ఏంటి? ఉత్తర తెలంగాణలో ఇప్పుడిప్పుడే బీజేపీ బలం పుంజుకుంటుంది. ఇప్పటికే 8 ఎమ్మెల్యే స్థానాలను అలాగే 4 ఎంపీ స్థానాలను మొన్నటి ఎలక్షన్ లో కైవసం చేసుకుంది. అంటే కాస్త ఊపు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇలా బీజేపీ సెంట్రల్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అయితే ఆసక్తికరంగా మారింది. ఒక చర్చనీయాంశం అయితే బీజేపీ పొలిటికల్ స్ట్రీట్ లో జరుగుతుందని చెప్పవచ్చు. ఇక నిజామాబాద్ జిల్లా కూడా బీజేపీకి ఒక గుండెకాయ లాగానే చెప్పుకోవచ్చు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా అనూహ్యంగా 3 అసెంబ్లీ స్థానాలను, ఒక ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మంచి బీసీకి సంబంధించినటువంటి నాయకుడిని రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉంచితే బాగుండేది, బీసీ వర్గాలన్నీ సపోర్ట్ చేస్తాయనే ఒక ఉద్దేశం ఉండే. ఈ నేపథ్యంలో ఇటు ఎంపీ అరవింద్, నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా అధ్యక్ష రేసులో ఉండే. అరవింద్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పోటీలో ఉండే, ఆయన కూడా గట్టిగానే ప్రయత్నాలు చేశారు. అటు ఈటలకు కాకుండా ఇటు అరవింద్ కన్నా అధ్యక్ష పదవి వస్తుందేమో అని చెప్పేసి కార్యకర్తలంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎందుకంటే ఒకవైపు ముదిరాజ్ వర్గానికి చెందినటువంటి బీసీ లీడర్ ఈటల రాజేందర్ ఆయనకి ఇచ్చిన తెలంగాణలో ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవానికి కలిసి వస్తుందని అనుకున్నారు. కానీ ఆయనకు కాకుండా ఇటు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ధర్మపురి అరవింద్ కు ఇచ్చిన ఇక్కడ ఈ బీసీలంతా ఏకమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో బలపడుతుంది ఉత్తర తెలంగాణలో బీజేపీ. ఈ బీసీ నేతలకు ఇస్తే మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉండేదనేది పొలిటికల్ వర్గాల్లో ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ఇటు ఈటల కూడా గట్టిగా సమాధానం ఇచ్చేటువంటి నాయకుడు, వాక్చాతుర్యం కలిగినటువంటి నాయకుడు. మరోవైపు అరవింద్ కూడా వాక్చాతుర్యం ఉన్నటువంటి నాయకుడు, ఎవరికైనా సమాధానం ఇచ్చేటువంటి నాయకుడు. ఆయన పొలిటికల్ కెరియర్ లో అతి తక్కువ కాలంలో ఆయన ఒక స్థాయికి, అంటే రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పే స్థాయికి అరవింద్ వెళ్ళారు. ఆయన డైలాగ్ డెలివరీకి కార్యకర్తలు కూడా అట్రాక్ట్ అవుతున్నారు అనే ఇది ఉండే. కానీ ఇవేమీ కాకుండా రామచంద్రరావు ఊహించని వ్యక్తికి ఇవ్వడంతో గ్రౌండ్ లెవెల్లో బీజేపీ కార్యకర్తలంతా ఒకంత అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో కట్టర్ కార్యకర్తలు ఉంటారు అనేది ఒక ఉంది. పార్టీ లైన్ ని కార్యకర్తలంతా పాటిస్తారు. కానీ కేంద్రం తీసుకున్నటువంటి ఇలాంటి నిర్ణయాల వల్ల ఇటు పార్టీలో స్థానికంగా తెలంగాణలో పార్టీ పట్టుకోల్పోతుంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నికల మూమెంట్ లో అనూహ్యంగా బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో బీజేపీకి చాలా నష్టం జరిగింది అని చెప్పి విశ్లేషకులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం తెలంగాణలో బలపడుతున్నటువంటి
బీజేపీ పార్టీకి ఇలాంటి నిర్ణయాలు ఏదైతే అధ్యక్ష పదవి ఉందో అది బీసీలకు అసలే తెలంగాణలో బీసీ నినాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇలా అనూహ్యంగా రామచంద్రరావుకు ఇవ్వడం పైన బీజేపీ కార్యకర్తల్లో అసంతృప్తి అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు మురళి. ఎస్, దీనికి సంబంధించి కూడా కార్యకర్తల్లో ఎటువంటి చర్చ జరుగుతోంది అంటే అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయంగా చూస్తున్నారా? రాష్ట్ర నాయకత్వంలోనే ఒకంత చక్రం తిప్పుతున్నారు కాబట్టి ధర్మపురి అరవింద్ కావచ్చు లేకపోతే ఈటలకు కావచ్చు అధ్యక్ష పదవి అనేది దక్కలేదు అనేటువంటి ఒక మాట. ముఖ్యంగా కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ ఇద్దరు పేర్లే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి, జిల్లాకు సంబంధించి? నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అయితే నిజామాబాద్ జిల్లాకు కార్యకర్తలు ఇక్కడ బీజేపీకి ప్రాణవాయువుగా చెప్పుకుంటారు. ఈ జిల్లాలో చాలా కాలంగా బీజేపీకి కొంచెం పట్టున్నటువంటి జిల్లాగా కూడా నిజామాబాద్ జిల్లా అని చెప్పుకుంటారు. ఇక్కడ ఎండల లక్ష్మీనారాయణ గతంలో ఎమ్మెల్యేగా ఉద్యమ సమయంలో కూడా బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సందర్భం. అలాగే ఎంపీ అరవింద్ ను కూడా 2 సార్లు బీజేపీ ఎంపీగా గెలిపించారు. మొన్న ఎలక్షన్ లో 2 అసెంబ్లీ స్థానాలను కూడా ఇక్కడ నిజామాబాద్ జిల్లా ప్రజలు ఇచ్చారు. అయితే నిజామాబాద్ జిల్లాలో చాలా కరడుగట్టిన బీజేపీ వాదులు ఉన్నారు. ఏ పార్టీలోకి వెళ్లకుండా ఎలాంటి తాయిలాలకు ఆకర్షించకుండా బీజేపీ కార్యకర్తలంతా పార్టీకే కట్టుబడి ఉన్నారు. అయితే వారిలో బయటికి బాహటంగా చెప్పుకోలేకున్నా కానీ ఒక బీసీ నేతకు, ఒక చరిష్మా కలిగిన నేతకు, ఒక పంచ్ డైలాగులు ఇచ్చే నేతకు, ఒక ప్రభావితం చేసేటువంటి నేతకు ఈ పదవి ఇస్తే బాగుండేది. ఎందుకంటే వస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా ప్రభావం ఉండేది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకొచ్చింది. ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుండే. కానీ దానికి అనుగుణంగా భిన్నంగా రామచంద్రరావుకి బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వడంతో బీజేపీ నాయకుల్లో కూడా కాస్త ఒకంత ఇక్కడ నిజామాబాద్ జిల్లా మట్టుకు చూసుకుంటే మాత్రం ఒకంత కొద్దిగా నైరాశ్యంలోకే వెళ్ళినట్టుగా తెలుస్తోంది. వాళ్ళంతా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. కార్యకర్తల్లో ఉత్తేజపరిచే, కార్యకర్తల్లో ఒక ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి నేత తమకు అధ్యక్ష పదవి, రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదు అనే అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు మురళి. జాతీయ నాయకత్వం ధర్మపురి అరవింద్కు ఒక హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర నాయకత్వం ఏం చెప్తున్నారు అంటే ఈటలకు సంబంధించి అయితే గతంలో ఇస్తామని హామీ ఇచ్చారు కానీ అధ్యక్ష పదవికి సంబంధించి, బట్ అది దక్కనటువంటి పరిస్థితి. కానీ అదనంగా మరొక హామీ ఏదో ఇచ్చారనేటువంటి ఒక సమాచారం అయితే ఉంది. దానికి సంబంధించి ఏంటి అంటే ఇప్పుడు తెలంగాణలో పార్టీని అంటే కేంద్రం కూడా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అధ్యక్ష పదవి నియామకం తర్వాత అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అనే దానిపైన కూడా పార్టీ అధిష్టానం ఒక కన్నేసి ఉంచింది. ఇటు ఈటల వ్యవహారం కావచ్చు, అటు రాజా సింగ్ వ్యవహారం కావచ్చు. ఎందుకంటే కరడు కట్టినటువంటి బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్న రాజా సింగ్ ఎపిసోడ్ కూడా ఇప్పుడు కొంత ఆలోచనకు బీజేపీ అధిష్టానానికి ఒక ఆలోచన రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న ఈటల రాజేందర్ వ్యవహారం కావచ్చు, ఈటల రాజేందర్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, వీటన్నిటిపైన అధిష్టానం ఒక లుక్ వేసి ఈ ఎవరైతే అరవింద్ ఉన్నారో అరవింద్కి ఒక హామీ ఇచ్చినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మేబీ అరవింద్కి సెంట్రల్లో మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అరవింద్కి తెలంగాణలో ఒక మంచి స్థానాన్ని బీజేపీలో కల్పించే అవకాశాలు అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో బీసీ లీడర్, మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి ఎంపీ అరవింద్. సో అరవింద్కి ఒక ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో కూడా అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణలో బలమైన సామాజిక వర్గం, మున్నూరు కాపు సంబంధించినటువంటి బలమైన సామాజిక వర్గం నేత కూడా కావడం, ఆయనకు వాయిస్ కూడా ఉండడం, జనాల్లో ఫేట్ ఉండటంతో అరవింద్కి కీలక బాధ్యతలు కూడా అప్పచెప్పే అవకాశాలు ఉన్నట్టు మనకు తెలుస్తోంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.